ప్రభునందు ప్రియమైనటువంటి జేఎస్ టీవీ శ్రోతలారా, ఇది మన యొక్క అంశము గత వారం ధ్యానించుకున్నటువంటి దాని మీద ఇంకా 2-3 వారాలు మనం ధ్యానించుకున్నామండి. అంశము దేవుని భయమును గూర్చిన ఉపదేశము. మరి మొట్టమొదటి విషయంగా 3 విషయాలు చెప్తాను, శ్రద్ధగా వినండి. బైబిల్ దగ్గర పెట్టుకొని కూర్చోండి. అందరూ కూడా జాగ్రత్తగా వినవలసిందిగా మనవి చేస్తున్నా. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 14వ వచనంలో మనం గమనించినట్లయితే, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, వందనాలు తండ్రి. ఈ టీవీ వర్తమానాన్ని ప్రభువా వింటున్న మా శ్రోతలందరికీ ఆత్మీయమైనటువంటి ఒక ప్రోత్సాహము వాక్యం ద్వారా మాట్లాడిన ఆయన భయం లేని వాళ్ళు భయం కలిగి జీవించేట్టు నడిపించండి. నీ భయం కలిగి జీవించినందువల్ల కలిగేటువంటి ఒక ఆత్మీయ ప్రయోజనముల గురించి ధ్యానం చేసుకుంటుండగా తండ్రి, మా శ్రోతలందరికీ వినగలిగే చెవు గ్రహించగలిగే ఆత్మ అనుగ్రహించండి నాయన. మా తండ్రి, మా శ్రోతల కుటుంబాలన్నింటినీ పేరు పేరు వస్తున్న దీవించి ఆస్వాదించండి. మార్పు లేని వారికి మార్పు, రక్షణ దయచేయ యేసయ్య. మరి మా తండ్రి, అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఆరోగ్యం ఏంటి, చదువుకుంటున్న బిడ్డలు చదువులు దీవించండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు అండి. ముఖ్యంగా మారుమనసు రక్షణ లేని వారికి మారుమనసు రక్షణ అండి నాయన. ఆత్మీయ ఎదుగుదల లేని వాళ్ళకి ఆత్మీయ ఎదుగుదల అనుగ్రహించండి. ఈ వాక్యోపదేశం చేసేదానికి స్పాన్సర్ చేసినటువంటి ఒక దాసరాలు ఆరని జయశీల రిటైర్డ్ టీచర్ను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అనారోగ్యంగా ఉంటుండగా మంచి ఆరోగ్యం ఏంటి, మీ కృప తోడుగా ఉంచండి నాయన. ఆరోగ్యం పొందుకొని మరలా మాతో సేవలో ముందు సాగేట్టు నడిపించండి. జేఎస్ టీవీ ఛానల్ మా తండ్రి బనబాస్ గారిని కుటుంబాన్ని దీవించయ్యా. తమ్ముడు టెక్నీషియన్ మహేష్ను కుటుంబాన్ని దీవించయ్యా. వాక్యం వింటున్న మా శ్రోతలందరి కుటుంబాలను పేరు పేరు వస్తున్న దీవించి ఆశీర్వదించండి. మీరు రాసినట్టు నాకు మీ ఆత్మశక్తి, జ్ఞానము, నడుపుల ప్రేరేపణించి వాక్యం చెప్పుటకు వాడుకొని మీరు మాత్రమే మహిమ పొందండి. మీ కార్యములు జరుగుతున్నప్పుడు సాతాను అదృశ్యంగా అంతరాయం కలిగించేదానికి ప్రయత్నిస్తుంటాడు. సాతాను క్రియలు సర్వశక్తి కలిగినటువంటి నజరేయుడైన యేసు నామములో గద్దిస్తుండగా బంధించి ఇక్కడ మీరు నడిపించమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుడు వాక్యం వింటున్న శ్రోతలారా, ప్రభునామమున అందరికీ మొట్టమొదటిగా వందనాలు. అందరూ బాగున్నారు కదండి? రోజు బైబిల్ చదువుతున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? కుటుంబ ప్రార్థనలు చేసుకుంటున్నారా? క్రమంగా ఆదివారం ఆరాధనకు వెళ్తున్నారా? వెళ్ళని వాళ్ళు వెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాం. ఈ మొదటి విషయాన్ని గురించి, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు అని దేవుడు సొలొమోన్ అనేటువంటి ఒక భక్తుడి ద్వారా ఈ శ్రేష్టమైనటువంటి ఒక దేవోక్తులు రాయించినట్లుగా ఈ సామెతల గ్రంథం 28వ అధ్యాయం 14వ వచనంలో మనం గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుడు వాక్యం వింటున్న శ్రోతలారా, సహోదరులారా, సహోదరులారా, నిత్యము అనగా మనకు తెలుసు ప్రతిరోజు, ఏమండి, ప్రతిరోజు మనము భయము, ఏం భయం అంటే దేవుడి యొక్క భయం కలిగి జీవించాల. నేను వాక్యం చెప్పేటప్పుడు తరచుగా ఒక మాట చెప్తుంటా. భక్తి పరులు చాలామంది ఉన్నారు, భయం అనేది కొంతమందిలో లేదు. నా అనుభవంలో గ్రహించిన విషయం. ఆ విధమైనటువంటి ఒక భయము లేనటువంటి వాళ్ళకి రాత్రి సమయంలో దేవుని సేవకునిగా దేవుడి యొక్క వాక్యం చెప్తున్నప్పుడు విని విశ్వసించి విధేయులు అనుసరించండి. ఏదో వారానికి ఒకసారి ఆరాధనకు వచ్చినప్పుడు, ఉజ్జీవ సభలకు పోయినప్పుడు
ఏమండి, ఎక్కడైనా మన ప్రార్థనా కూటాలు పోయినప్పుడు టీవీలో దేవుడి వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యం చెప్తున్న సమయంలో భయపడటం కాదు, కానీ నిత్యము ప్రతిరోజు ఎవ్రీడే we must have fear of God. ప్రతిరోజు దేవుడికి భయం మనం కలిగి జీవించాలి. ఎందుకంటే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఆయన మరణంలోంచి లేచినటువంటి దేవుడు, యుగ సమాప్తి వరకు ఉంటాన్న దేవుడు. నిర్గమకాండంలో దేవుడి ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో బానిస బ్రతుకులు బ్రతుకుతున్నప్పుడు ఫరో అనేటువంటి రాజరికంలో వాళ్ళు మొరపెట్టారు, ఈ బానిసత్వం నుంచి మమ్మల్ని విడిపించమని. వాళ్ళు పడుతున్న బాధలు చూచి దేవుడు అన్నాడు, నిశ్చయముగా నేను మీ మొర వింటున్నాను. అంటే మన యొక్క మొరలు, మన మాటలు, మన ప్రవర్తన, మన జీవితము, మన నడవడిక ఇవంతా కూడా ఆయన చూస్తున్న దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మన మాటలు, మన ప్రార్థన దేవుడు వినే దేవుడు. ఎందుకనంటే ఆయన సజీవుడైనటువంటి దేవుడైన కారణం చేత ఆయన మన మాటలు వినే దేవుడు. మనం అక్రమమైనటువంటి మాటలు, అన్యాయమైన మాటలు, అపవిత్రమైనటువంటి మాటలు ఇవి మాట్లాడుతుంటే పిల్లరా, దేవుడి భయం లేనందువల్ల దానివల్ల మనకే నష్టం కలిగేటువంటి ప్రమాదం ఉంది. వాక్య భాగంలో చోట రాసింది, వ్యర్థమైన ప్రతి మాట విమర్శ దినమందు తీర్పులోకి వస్తారని దేవుడి వాక్యం సెలవిస్తుంది. వ్యర్థమైన మాటలు, అక్రమమైనటువంటి మాటలు, అన్యాయమైనటువంటి మాటలు ఎవరు కూడా మాట్లాడకూడదు. మాట్లాడే వాళ్ళ సంగతి చెప్తున్నా నేను. ఎందుకనంటే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు సజీవుడైనటువంటి దేవుడు, ఆయన వింటుండేటువంటి దేవుడు, మన మొరలు వినే దేవుడు. మన బాధలు, మన శ్రమలు, మన ఇరుకులు, మన ఇబ్బందులు, మన వేదనలు, మన శోధనలు పక్షపాతం లేనటువంటి దేవుడు. ఆనాడు ఐగుప్తు దేశంలో దేవుని ప్రతిష్ట ప్రజలైనటువంటి ఇశ్రాయేలు మొర విన్నటువంటి వాడు మాత్రమే కాదు, కానీ అందరి మొరలు ఆయన ఆలకించే దేవుడు. ఇరుకులు ఇబ్బందుల్లోనిచ్చి మరి మనల్ని విడిపించేదానికి ఆయన మన మాటలు, మన ప్రార్థన వినే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, అందుచేత మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు మనల్ని గమనిస్తున్న దేవుడు అనేటువంటి ఆత్మీయ విషయాన్ని మనము విశ్వసించి దేవుడి యొక్క వాక్యంలో రాయబడిన మాటలు ప్రతిరోజు మన జీవితంలో చాలా జాగ్రత్తగా, భయంగా ఉండాలి. అన్యాయం చేయొద్దు, అక్రమాలు చేయొద్దు. ఆత్మీయ బిడ్డలారా, నేను ఒక ఆత్మీయ తండ్రిగా చెప్తున్నా మీకు, అన్యాయం చేసినట్లయితే ఎవరేది కొలుస్తారో ఆ కొలతతోనే కొలవబడుతుంది. ఎవరు ఏది విత్తుతాడో ఆ పంటే కోస్తాడని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుచేత మరి అన్యాయాలు చేయొద్దు, అక్రమాలు చేయొద్దు. ఏ విధమైనటువంటి దుర్మార్గమైనటువంటి క్రియలు చేసినా దేవుడు సమయిస్తాడు. ఆయన కృప తప్పిపోయిందంటే సాతాను మన కుటుంబంలో, మన జీవితాల్లో ప్రవేశించి మన సంఘాలలో విచ్ఛిన్నం చేస్తాడు. పోయిన వారం నేను ఒక మాట చెప్పా. ఆహాబు అనేటువంటి దుర్మార్గుడైనటువంటి రాజు ఒక వ్యక్తిని మరి బాధ పెట్టి రాళ్లతో కొట్టి చంపించేశాడు. ఏమండి, కానీ అతని పక్షంగా మొరలు ఆలకించిన దేవుడు ఆహాబు అనేటువంటి రాజును శిక్షించేదానికి ఉద్దేశపడ్డాడు. ఆ రీతిగా ఆయన చూస్తున్న దేవుడు, వింటున్న దేవుడు, మన హృదయ రహస్యాలు ఎరిగినటువంటి దేవుడు అనేటువంటి ఈ ఆత్మీయ సత్యాన్ని మనం గ్రహించి ఈ సామెతల గ్రంథంలో దైవజనుడైనటువంటి సొలొమోను ద్వారా దేవుడు వ్రాయించినటువంటి మాటల ప్రకారము నిత్యము
భయం కలిగి ప్రవర్తించిన వాడు ధన్యుడట. ఎవరండి? ధన్యుడు. ధన్యులు అంటే ఆశీర్వదించబడిన వాళ్ళు, దీవించబడిన వాళ్ళు. బ్లెస్డ్ పీపుల్ అని రాస్తుంది ఇంగ్లీష్లో. దేవుడి చేత ఆశీర్వదించబడిన వాళ్ళు, దేవుని వల్ల శాంతి సమాధానాలు పొందుకొని జీవించేవాళ్ళు, దేవుడి వల్ల వాళ్ళ యొక్క కుటుంబాలు చక్కగా తిని తాగి శాంతి సమాధానాలతో జీవించేటువంటి యొక్క కుటుంబాలన్నింటినీ కూడా అవి ధన్యకరమైనటువంటి కుటుంబాలు అంటారు. దేవుడి భయం లేకుండా జీవించేటువంటి ఒక కుటుంబాలు దౌర్భాగ్యమైనటువంటి కుటుంబాలు అనే విషయాన్ని ఈ సమయంలో నేను మనవి చేస్తున్నా. నా సేవానుభవంలో నేను ఎన్నో కుటుంబాలు చూచా. దేవుడు భయం లేకుండా మోసపూరితంగా, అక్రమంగా, అన్యాయంగా జీవించి మరి తాత్కాలికంగా డబ్బులు సంపాదించి మిద్దె మేడలు కట్టుకొని, ఏమండి, తాత్కాలికంగా డబ్బు విషయంలో అభివృద్ధి చెందినటువంటి కుటుంబాల్లో, కొన్ని కుటుంబాల్లో చాలా నెమ్మది లేని కుటుంబాలు, చాలా సమాధానం లేనటువంటి కుటుంబాలు, ఆత్మీయ ఆశీర్వాదాలు లేనటువంటి కుటుంబాలు. ఆశీర్వాదాలు రెండు రకాలని నేను తరచుగా చెప్తుంటా. భౌతిక ఆశీర్వాదము, ఆత్మీయ ఆశీర్వాదం. ఏంటంటే భౌతిక ఆశీర్వాదం అంటే భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదం, పొలాలు, స్థలాలు, డబ్బు, బైకులు, బ్యాంకులో బ్యాలెన్స్, ఏమండి, దీన్ని భౌతిక ఆశీర్వాదాలు అంటారు. ఆత్మీయ ఆశీర్వాదాలు అంటే పిల్లరా రక్షణ అనుభవం, ఆత్మీయ అనుభవం. సిద్ధబాటు లేనటువంటి వాళ్ళు సిద్ధబాటు కలిగి జీవించాలా. రాబోయేటువంటి సూచనలు చూస్తున్న ఈ దినాలలో ఆత్మీయమైన ఆశీర్వాదాలు కూడా మనకు అవసరం. లేకపోతే మనం మరణించిన తర్వాత మన ఆత్మ పాతాళ లోకంలో యాత్రకరమైన స్థలంలో పడిపోయే ప్రమాదం ఉంది. అది దౌర్భాగ్యమైనటువంటి కుటుంబాలు, దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తులు, దౌర్భాగ్యమైనటువంటి సంఘాలలో కొంతమంది ఉండేటువంటి వాళ్ళ యొక్క జీవిత అనుభవాలు. అందుచేత మరి నిత్యము భయం కలిగి జీవించేదానికి మనం జాగ్రత్త పడదాం. ఈ రెండో విషయాల గురించి మన దేవుడి యొక్క వాక్యంలో గమనించినట్టయితే పిల్లరా, కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనంలో రాయబడినటువంటి ఒక మాట మీద ఇక రెండో విషయాన్ని గురించి దేవుడి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తనలు 4:4 భయము నొంది పాపము చేయకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండుడి. ఏంటంటే భయము నొంది పాపము చేయొద్దు. ఈనాడు లోకంలో కొంతమంది విస్తారంగా పాపాలు చేస్తున్నారండి. నేను టీవీ 9 సమయం ఉన్నప్పుడు చూస్తూ ఉంటా. ఇండియా నెంబర్ 1 టీవీ అదేని చెప్పి అందులో ఉంటుంది. పాపకార్యాలు, దుష్కార్యాలు, దుర్మార్గమైన కార్యాలు. ఏమండి, పాపము చేయకుండా భయము నొంది పాపము చేయకుడి. పాపాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి దేవుడి యొక్క వాక్యంలో రాయబడినటువంటి యొక్క పాపాలు ఒక 3 నేను చెప్తాను. రెఫరెన్స్ ఇంటి పోయి చదువుకోండి ఆనికు. ఏమండి, ఒకటి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో 1-2 వచనాలలో సులువుగా చిక్కులు పెట్టి పాపాలు అనని, అదొక పాపం. బైబిల్ చదువుతారు, ప్రార్థన చేస్తారు, ఆదివారం పూట ఆరాధనకు వస్తారు వాళ్ళు. ఏమండి, ఒకే భార్యతో సంసారం చేస్తుంటారు, స్త్రీలు ఒకే భర్తతో సంసారం చేస్తుంటారు వాక్యక్రమంగా. మంచి సంతోషం. అయితే ఈ సులువుగా చిక్కులు పెట్టే పాపం ఏంటంటే ఈనాడు నా అనుభవంలో నేను గ్రహించిన విషయం, వృద్ధుణ్ణి వాళ్ళు బాగా సంపాదించుకున్నారు, నాకు లేదు అనని నీతిగా, నిజాయితీగా, ఆత్మీయంగా ఉండేటువంటి వాళ్ళు ఈనాడు కొంతమంది దేవుడి భయం లేని వాళ్ళు, నేను కూడా సంపాదించాలా,
సామెతల గ్రంథంలో చోట ఒక మాట రాసింది, పేదవాడినట కొంచెం చిన్న చూపు చూస్తారు. అది మామూలే లోకల్లో. బంధువుల్లో కూడా ఆర్థిక స్తోమత లేకపోతే ఏమంటారు. స్నేహితుల్లో కూడా కొంతమంది ఈ ధనం లేనటువంటి వాళ్ళను లోకల్లో కొంతమంది ఆత్మీయత లేని వాళ్ళు ఒక చిన్న చూపు చూస్తూ ఉంటారు. అందువల్ల వీళ్ళు ఏ విధంగా నేను డబ్బు సంపాదించాలా అని వడ్డీలు కీయటము, లంచాలు తీసుకోవటము, ఫోర్జరీలు చేయటం, ఇది చేసి తాత్కాలికంగా డబ్బు సంపాదిస్తుంటారు కొంతమంది. ఏమండి, కొంతమంది చేస్తుంటారు. ఇది సులువుగా చిక్కులు పెట్టే పాపాలు. వాళ్ళు వ్యభిచారం చేయరు, దొంగతనం చేయరు, నరహత్య చేయరు. నిర్గమకాండ 20వ అధ్యాయంలో దైవజనుడైన మోషే ద్వారా దేవుడు వ్రాయించినటువంటి ఆజ్ఞలు పాటిస్తుంటారు. అయితే ఇది సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపము. నేను కూడా ధనికుడు కావాలా. నా ప్రసంగంలో తరచుగా ఒక మాట చెప్తుంటా, వింటున్నటువంటి వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితాల్లో అభివృద్ధి చెందాలా, బలపడాలని. దేవుడు ఎవరికి ఎంత ఇవ్వాలో అంత ఇస్తాడు. జ్ఞాపకం పెట్టుకోండి. పెద్దవాడినిగా అనుభవిస్తుండగా చెప్తున్నా, ఎవరిని ఏ స్థితిలో పెడితే మంచిదో దేవుడికి తెలుసు. జాస్తి ఇస్తే కొంతమంది గర్విస్తారు, మాట్లాడరు. మనుషులు కనపడితే కూడా అమ్ముకుపోతుంటారు. ఏమంటే డబ్బులు జాస్తి అయిపోయి కొంతమంది. ఏమండి, ఎవరికి ఎంత ఇవ్వాలో అంత ఇస్తాడు, ఎవరిని ఎంత వాడుకోవాలో అంత వాడుకుంటాడు. ఇండియా అంతా అసలు భూకంపం వచ్చినట్టుగా సేవ చేయాలని చెప్పి నా ఆశ. దేవుడు దేవుడిని నన్ను ఎరగని ప్రజలు చాలామంది ఉన్నారు. అక్కడి బోరాబాయ్ అని చెప్పన్నట్టుగా నేను జాస్తిగా గ్రామాల్లో పోతుంటా. 2-4 సువార్త చెప్తుంటాం. సంఘాలలో కూడా మరి ఎవరైనా పిలిస్తే పోయి చెప్తూ ఉంటా. నేను అందుబాటులో ఉండే సేవకుడిని. ఎందుకు చెప్తున్నానంటే, డిమాండ్ చేసి నన్ను ఏసీ లాడ్జ్లో పెట్టండి అంటుంటారు కొంతమంది. ఆ విధమైనటువంటి ఒక సేవకుడిని కాదు. దేవుడి మహిమార్థంగా చెప్తున్నా. అందుబాటులో ఉండే సేవకుడిని. వృద్ధుడినైనా నన్ను ఇంకా దేవుడు వాడుకోవాలని ఒక ఆశ నాకు, అంత మటుకే. అందుచేత మరి పిల్లరా, ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపాలకు కొంతమంది లోనైపోయి, కొంతమంది దైవ సేవకులు కూడా డిమాండ్ చేస్తారు. ఒక ఆయన పిలిచా నేను, ఆయన పేరు వద్దులండి, మళ్ళీ వర్తమానం ఇస్తున్నాడని. ఒక మెసేజ్కి 25,000 ఇవ్వాలన్నాడు. ఇక దండం పెడతాను స్వామి అనుకుని నేను గమ్ముగా అయిపోయినా. ఎందుకు చెప్తున్నా అంటే పిల్లరా, సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపములో సాతాను మరి ఆ విధంగా నడిపిస్తూ వాడుకుంటున్నాడు. అందుచేత మరి దేవుడికి భయపడి పాపము చేయకుండా మనం జాగ్రత్తగా ఉండాలని దేవుడి యొక్క వాక్యంలో మనం గమనిస్తున్నాం. పిల్లరా, ఇదేదో సంపాదించి నెత్తిన పెట్టుకుని పోయేది ఏమి లే. లంచాలు తీసుకొని భయంకరంగా మోసాలు చేసి సంపాదించినటువంటి వాళ్ళ యొక్క బిడ్డలు అకాల మరణాలు చెందినటువంటి అనుభవాలు కూడా నాకు కొన్ని తెలుసు. ఒక ఊరిలో ఒక ఆయన పెద్ద రౌడీ. ఆయనకు ఎదురు రావాలంటే భయపడేది. వాళ్ళ ఇంటికి పోయినా నేను సువార్త చెప్పడానికి. నువ్వు మారు మనసు పొందాలన్నా అప్పుడు యవనస్తుని, నువ్వు రక్షణ పొందాలా, నువ్వు చాలామంది చంపేశావని విన్నాను నేను. చాలా భయంకరమైనటువంటి మోసపూరితంగా సంపాదించావని నేను విన్నాను. వద్దు, నువ్వు ఆదివారం పూట ఆరాధనకు వస్తుందని పిలిచా. ఆయన నన్ను లేచి కౌగిలించుకున్నాడు. జరిగిన అనుభవం చెప్తున్నా. మా ఇంటికి వచ్చి నా ఎదురుగుండా ఈ విధంగా చెప్పినటువంటి వాళ్ళు వచ్చి వందనాలు అని చెప్పిన ప్రార్థన చేసి చందా కోసం వచ్చిపోతుంటారు. కానీ నిజంగా నేను భలే అభినందిస్తున్నాను అన్నాడు.
నాకు ప్రభు పెట్టిన భారం అయ్యా అది. నువ్వు ఏదో కొడతావు, నన్ను తిడతావు అని చెప్పింది కాదు. ఆయన అప్పటి నుంచి ఆదివారం ఆరాధనకు రావటం ప్రారంభించాడు. ఆయన చర్చికి వచ్చినాడు సంగతి ఇన్ఫర్మేషన్ పోయి ఎస్ఐ పోలీసు వాళ్ళు వచ్చారు. ఇక్కడ వాళ్ళు వెంటనే ఫోన్ చేశారు, నీకోసం పోలీసు వాళ్ళు వస్తున్నారని. ప్రార్థన చేసి కళ్ళు తెరిచాడికి లేడు ఆయన. ఎస్ఐ వాళ్ళందరూ లోపలికి వచ్చేటికి లేడు, రాంగ్ ఇన్ఫర్మేషన్. సార్ దయచేసి కూర్చోండి అన్నా. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఆయన బిడ్డ చచ్చిపోతే ఆయన పెద్ద బాధ, అది ఏడుపు కాదు పిల్లరా. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? మోసాలు చేసి, దగాలు చేసి, ఏమండి, కోట్లు గడించి దేవుడి భయం లేకుండా సంపాదించినటువంటి కుటుంబాలను నాకు తెలుసుకొని, కుటుంబాలు పక్షవాతం వచ్చి పడిపోయి చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది, బిడ్డలు కోల్పోయినటువంటి వాళ్ళు కొంతమంది. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, దేవుడి భయం లేని వాళ్ళు, దేవుడికి ఈ వాక్యం వింటున్నప్పటి నుంచి దేవుడికి భయపడి జీవించి మీరు ధన్యులు కావాలనేటువంటి ఉద్దేశంతో ఈ మాటలంతా నేను చెప్తున్నా. అందుచేత పిల్లరా, ఈ కీర్తన గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనంలో రాయబడిన మాటలు, భయము నుండి పాపం చేయకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరుకుండుడి. నా మటుకు నేను రాత్రి పండుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుంటా. అయ్యా, ఈరోజు నేను ఏదైనా తెలుసో తెలియకో, ఏదైనా ఒకళ్ళు త్వరపడి మాట్లాడో, అక్రమాలు చేసేవాళ్ళంటే కొన్నిసార్లు చూసి నాకు కొంచెం కోపం వస్తుంది. అన్యాయం అంటే నాకు ఇష్టం లే. ఏదైనా మాట్లాడు అయితే వెంటనే వాక్యం గుర్తొస్తుంది, కోపడ్డి పాపం చేయొద్దుని. రాత్రి నేను పశ్చాత్తాపడతా, ప్రభా నేను ఏదైనా ఒకవేళ ఈ రోజంతా నీ దృష్టికి ఏదైనా ఆయాసకరంగా జీవించుంటే నన్ను క్షమించి నీ రక్తంతో కడగయ్యా. ఈ రాత్రి నేను చనిపోయినా లేకపోతే నువ్వు వచ్చినా నీ రాజ్యంలో ఉండేట్టు దయచేసి కనికరించు అని నేను ప్రార్థన చేసుకుంటా. మీరు పడకల మీద ఉండగా రాత్రిపూట మీ హృదయంలో ధ్యానం చేసుకొని ఊరకుండుడి. ఏమండి, ధ్యానం చేసుకుని మనం ఉదయం నుంచి కాపాడి రాకపోకలంతా మనల్ని కాపాడిన ఆ దేవాది దేవుడికి హృదయాంతరంగంలోంచి కృతజ్ఞతలు చెల్లించి, ఏమండి, మనము నిద్రపోకముందు మన పడకల మీద హృదయంలో ధ్యానం చేసుకోవాలి. రాత్రి వేళ నేను ధ్యానించినప్పుడు కొవ్వు మెదడు దొరికినట్టుండింది అని చెప్పి దావీదు ఒక చోట అంటాడు. అంత రుచికరమైందో అది తిన్నవాళ్ళకి తెలుస్తుంది. ఆ విధముగా రాత్రిపూట ప్రార్థన చేసుకోవటం అనేది చాలా రుచికరము, క్షేమకరము, ఆదరణకరము, ఏమండి, ఆశీర్వాదకరము అనేటువంటి ఒక విషయాన్ని ఈ సమయంలో మీకు నేను తెలియచేస్తున్నా. ఇక మూడో విషయాన్ని గురించి దేవుడి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం పిల్లరా. లూకాసు సువార్త 1వ అధ్యాయము 50వ వచనం. లూకాసు సువార్త 1వ అధ్యాయము 50వ వచనంలో ఈ రీతిగా రాయబడింది, ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, దేవుని భయమును గూర్చినటువంటి ఉపదేశాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నప్పుడు, ఈ మూడో విషయాన్ని గురించి దేవుడి యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు, ఆయనకు భయపడే వారి మీద, దేవుడికి భయపడే వారి మీద ఆయన కనికరము, ఆయన దయ, ఆయన దాక్షిణ్యము, ఆయన కృప ఎంతకాలం ఉంటుందంటే తరతరములు ఉంటుందట. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏమండి, ఎంతకాలం అండి? 2025 వరకు కాదు, లేకపోతే 2045 వరకు కాదు,
తరతరములు యుగాలలో తరతరాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు. యుగ యుగాలలో తరతరాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు. ఆ కనికరము కలిగినటువంటి దేవుడు, ఆ ప్రేమామయుడైనటువంటి దేవుడు, దయాదాక్షిణ్యము కలిగినటువంటి దేవుడు ఎంత పాపినైనా క్షమించి ఆయన రక్తముతో శుద్ధి చేసి విమోచించి కడిగి పవిత్రపరిచేటువంటి దేవుడు. మరణానంతరము మానవుడి యొక్క ఆత్మ నశించిపోకుండా పరలోక రాజ్యంలో చేర్చుకునేటువంటి ఆ కనికరము కలిగినటువంటి ఆ దేవుడు ఆయనకు భయపడి ఏమండి ఆయనకు భయపడి అన్ని విషయాలలో వాళ్ళ మీద భయపడే వాళ్ళ మీద ఎంత కాలం ఉంటుంది చూడు కనికరము. తరతరాలు తరతరాలు నీ బిడ్డలకు ఏమండి ఆస్తి ఉంటే కొన్నిసార్లు ఎవడో ఒకడు వ్యసనపరుడై ఆస్తి కాజేయచ్చు. కొంతమంది బహుశా కాజేయచ్చు. అయితే ఏ సోదరుడు ఏ సోదరి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా చదివి దేవుడి యొక్క వాక్యంలో రాయబడినటువంటి మాటలు జాగ్రత్తగా గ్రహించి దేవుడికి భయపడి జీవించినట్లయితే మీ తల్లిదండ్రులు మీ కొరకు ఒకవేళ ఆస్తిపాస్తులు దాచిపెట్టి ఉండకపోవచ్చు. ఏమండి కూలి పని చేసి కష్టపడి పిల్లలు చదివించుకుంటారు కొంతమంది. లోకంలో జరుగుతున్న విషయం అది అందరికీ తెలిసింది, నేను ప్రత్యేకంగా చెప్పబల్లా. అటువంటి వాళ్ళ కొరకు దేవుడు భయం కలిగి జీవించేటువంటి వ్యక్తులకు ఏమండి ఆయన కనికరం అనేది తరతరములు బిడ్డలకు ఉంటుందని, భూమి ఆకాశము గతించిన ఆ మాటలు గతించమని ఈ పరిశుద్ధ గ్రంథమైన దేవుడి వాక్యమైన బైబిల్ గ్రంథం చెప్పేటువంటి మాటలు ఇవి సత్యం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. సత్యం అండి, బైబిల్ మాటలు సత్యం. తెలియని వాళ్ళు పాపం ఏందేందో అనుకుని ఉంటారు. కొంతమందికి ఆత్మీయ అయినటువంటి జ్ఞానం లేని వాళ్ళు గ్రహించరు దీన్ని. అయితే సమయంలో దైవ సేవకుడినిగా పెద్దవాడినిగా అనేకులకు ఒక ఆత్మీయ తండ్రిగా నేను చెప్పేటువంటి ఈ మాటలు జాగ్రత్తగా ఆలకించండి పిల్లారా. నేను ముగిచేస్తున్నాను. నేను చెప్పిన మాటలు మళ్ళీ ఒక్కసారి అటు చెప్పటం అనేది నాకు అదొక అలవాటు. మొదటి విషయము, నిత్యము భయము కలిగి ఏమండి ప్రవర్తించువాడు ధన్యుడు. ప్రతిరోజు మన ప్రవర్తన, మన నడవడిక, మన మాటలు, మన క్రియలు, మన ప్రవర్తన దేవుడు చూస్తున్నాడు అనే ఉద్దేశంతో భయం కలిగి నిత్యం ఉంటే వాళ్ళు ధన్యులట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దీవించబడిన వాళ్ళు. రెండవది 4వ కీర్తన 4:4లో భయము నుండి పాపం చేయకుడి. పాపం చేసే విషయంలో ఒక విషయం చెప్పా, దాని మీద వివరించా. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, సకల దుర్నీతి పాపము. ఏమండి నీతి లేనిది దుర్నీతి. నీతి లేని వాడు కోతి కంటే పాడు అని చెప్పని నేను ప్రభు నమ్మక ముందు ఆ మాట వింటుండేవాడిని. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం, ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఏమండి సులువుగా చెక్కులు పెట్టేటువంటి పాపం ఒకటి, సకల దుర్నీతి పాపము, నీతి నియమాలు లేకుండా జీవించటం అనేది పాపము, ఆజ్ఞ అతిక్రమమే పాపము, ఆదివారం ఆరాధన రాకుండా పోవటం పాపం, తంబేసేదానికి టైంకి పోతారు. కానీ కొంతమంది క్రైస్తవులు టైంకి రారు.
వాళ్ళు దండం పెట్టి కాళ్ళు పట్టుకున్నా కూడా మేము రామంటే రామన్నట్టుగా ఉంటారు కొంతమంది. కొన్ని ప్రాంతాలు నేను గమనించిన విషయం చెప్తున్నా. సకాలానికి ఎవరే మందిరానికి వెళ్తున్నారో వెళ్ళండి, దేవుడికి భయపడి జీవించండి, ఏ పాపం చేయొద్దు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. బైబిల్ గ్రంథంలో రాయబడిన దేవుడి మాటలు అతిక్రమిస్తే అదే పాపం. పాపంలో వచ్చు జీతము మరణము, అగ్ని గంధకంతో మండేటువంటి గుండము. అందుచేత భయము నుండి పాపము చేయకుడి. మూడో విషయము, ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములుండును. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పిల్లారా, క్రైస్తవులకు, క్రైస్తవేతరులకు, చదువుకున్న వాళ్లకు, చదువు లేని వాళ్లకు అర్థమయ్యే స్థాయిలో చెప్పాలని ప్రభు నాకు ఇచ్చినటువంటి కృప అది. అందుచేత చిన్న చిన్న మాటలే చెప్పి అనేకులు దేవుళ్ళు నడిపించాలని ప్రభు నా హృదయంలో పెట్టిన భారం. పెద్ద పెద్ద విద్యావేత్తలు, పెద్ద పెద్ద జ్ఞానులు ఉన్నారు నెల్లూరు సిటీలో. నెల్లూరు సిటీ కాదు, 3 జిల్లాలకు పోతుంది ఇది వర్తమానం విని నేను సంతోషించా. అయితే పిల్లరా, ఈ విషయాలు మరి అర్థం కాని వాళ్ళు అర్థం చేసుకోండి, అర్థమైనటువంటి వాళ్ళు మరి ఎక్కువగా జాగ్రత్త పడండి. మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవిస్తాడు. భౌతిక ఆత్మీయ ఆశీర్వాదాలతో ఆయన వర్ధిల్ల చేస్తాడు. రెండవ రాకడ రాబోతున్నటువంటి సూచనలు చూస్తున్న ఈ దినాలలో వ్యక్తిగతంగా, సంఘపరంగా సిద్ధపడండి. దేవుడి రెండవ రాకడ రాబోతున్న సూచనలు చాలా కనపడుతున్నాయి. సిద్ధపడవలసిందిగా మనవి చేస్తున్నాం. దేవుడి మాటల్లో మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుని ఆశీర్వాదంతో ఈ కార్యక్రమానికి మనం సెలవు తీసుకుందామండి. పరిశుద్ధుడా, వందనాలు తండ్రి. ధ్యానించుకున్న మాటలు మా శ్రోతల హృదయాల్లో మీరు ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి. యేసయ్యా, మరి మా జీవితంలో మా తండ్రి ఈ విధమైనటువంటి భయం కలిగి జీవించేటువంటి జీవిత అనుభవాలను మేము ఉండటం అనేది ఎంతో ధన్యత, ఎంతో కనికరము, ఎంతో కృప, ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆ రీతైనటువంటి పరిస్థితుల్లో మా తండ్రి లేని వాళ్ళు ఉండగలిగేట్లు, ఉన్నవాళ్ళు మరి ఎక్కువగా జాగ్రత్త పడి జీవించేట్లు నడిపించమని ప్రతి శ్రోతల యొక్క కుటుంబాలు దీవించి ఆశీర్వదించి మీ కృప తోడుగుంచమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని దీవెనలు, దేవుని వాక్యం వింటున్నటువంటి శ్రోతలందరికీ నీ కృప, సమాధానము, సంతోషము, దీవెనలు, ఆత్మీయత సదా తోడే ఉండునుగాక. ఆమేన్. దేవుడి మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.